నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జనవరి 13, 2025 సోమవారం నాటి క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం నాటి పంచాంగ వివరాలలో చూసుకున్నట్టయితే సూర్యోదయ సమయము 6 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం 5 గంటల 56 నిమిషములకు, తిథి పౌర్ణమి తెల్లవారుజామున 3 గంటల 58 నిమిషముల వరకు, తరువాత పాడ్యమి తిథి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం 10 గంటల 37 నిమిషముల వరకు, తరువాత పునర్వసు నక్షత్రము. వర్జం రాత్రి 10 గంటల 27 నిమిషముల నుండి రాత్రి 12 గంటల 2 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 43 వరకు, రాహుకాల సమయం ఉదయం 8 గంటల 16 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 38 నిమిషముల వరకు, యమగండ కాలం ఉదయం 11 గంటల 1 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 5 నిమిషముల వరకు, అమృత ఘడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. జనవరి 13వ తారీఖు 2025 ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు, సూచనలు చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త అంశాలు పఠించడంలోనూ నేర్చుకోవడంలోనూ ఆసక్తి చూపిస్తారు, మంచి ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఈ రోజు అధికారుల నుంచి మెప్పు అందుతుంది. కొత్త బాధ్యతలు చేపట్టడం వల్ల ఒకంత ఒత్తిడి గురి అవుతారు. కుటుంబ వాతావరణం చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది. చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. శుభవార్తలు వింటారు. భూ గృహ వస్తు వాహన కొనుగోలు యోగం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు స్థిరాస్తి లాభాలు గోచరిస్తున్నాయి. కోర్టు పరంగా కూడా ఒక ఇంత ఇబ్బంది గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. వ్యవసాయదారులకు మంచి పంటలు పండుతాయి, దిగుబడి పెరుగుతుంది, లాభాలు వస్తాయి. వాతావరణం మీకు ఒకంత అనుకూలించని పరిస్థితి గోచరిస్తోంది. ఒకంత రుణాలు ఎక్కువ చేయవలసి వస్తోంది. కాబట్టి రుణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రోజు అస్సలు చేయకండి. తదుపరి కళారంగంలో ఉన్న వారికి మీరు కనుక శ్రద్ధ చూపించి శ్రమ పడితే కనుక మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కనుక ఈ రోజు ఒకంత నిరాశకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిరాశ పడకండి, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, అగ్రిమెంట్ల మీద సైన్ చేయాలన్నా, వ్యాపార విస్తరణకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి టెక్నాలజీ రంగంలో మీ యొక్క పరిజ్ఞానం పెరుగుతుంది, మీ ప్యాకేజ్ పెరుగుతుంది. మిమ్మల్ని మీ కంపెనీ తరపు నుంచి విదేశాలు పంపించే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి పరిశ్రమల యొక్క అభివృద్ధి కొంత మందగించే స్థితి కనబడుతోంది. జాగ్రత్త వహించండి. మీకు విశ్వాసపాత్రులు అని ఎవరినైతే అనుకుంటున్నారో వారి ద్వారా నష్టాలు రావడం కానీ లేదా కొన్ని అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వివాహ సంబంధం గురించి చూసినట్టయితే వివాహ సంబంధాలు పటిష్టమవుతాయి. సంతాన పరంగా కూడా మరింత బలపడే అవకాశం ఉంది. సంతానం కోరే వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఒకంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. పరిహారము మంగళవారం రోజు హనుమంతుణ్ణి, శనీశ్వరుణ్ణి కూడా కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఎక్కువ శ్రమ పడవలసిన వస్తుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. కొంతమంది విద్యార్థులకు అనగా డెంటల్ వాళ్లకు, డాక్టర్లకు, న్యాయపరమైన విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీరు అనుకున్న పనులు త్వరగా జరగవు. సహోద్యోగులతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్లు ఆగిపోయే స్థితి కనిపిస్తోంది. శుభవార్తలు కూడా ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది.
చిన్న చిన్ని ఆటంకాలు, మీ పై అధికారుల వల్ల తిట్లు, మానసిక ఒత్తిడి పొందే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అలజడి రేగి అన్యోన్య వాతావరణం దెబ్బతీసేటట్టుగాను, వాగ్వాదాలు పెరిగేటట్టుగాను, దానికి సమాధానపరచడానికి మీరు ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు సాధారణంగా ఉంటుంది. లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు. భూమాతకి తప్పనిసరిగా పూజ చేసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు సామాన్యమైన గుర్తింపే వస్తుంది కానీ విశేషమైన గుర్తింపు అయితే మాత్రం ఈ రోజు మీకు రాదు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమంగా ఉంటాయి, లాభాలు సమంగా ఉంటాయి. వ్యాపార విస్తరణకి మాత్రము ఈ రోజు అస్సలు బాలేదు. ఆ ప్రయత్నాలు చేయకండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి పారిశ్రామిక విస్తరణ బాగుంటుంది. లావాదేవీలు, ఆర్థికపరమైన లావాదేవీలు కానీ, విదేశాలతో మీరు పెట్టుకునే ఒప్పందాలు కానీ ఈ రోజు చక్కగా జరిపించుకోవచ్చు. వివాహ సంబంధానికి సంబంధించినటువంటివి ఏవైనా ప్రయత్నాలు చేస్తే కనుక శుభ ఫలితాలు పొందుతారు. సంతాన పరంగా కావాలి అంటే కనుక సంతానం ఉన్నవారి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఆరోగ్య పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి డాక్టర్ పర్యవేక్షణ అవసరం అవ్వచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్యం కానీ ఇతర సంబంధిత వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంది. వారి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేయించడంతో పాటుగా ఇంట్లో గణపతికి మాత్రము తప్పనిసరిగా మీ యొక్క మొక్కుని కానీ మీ యొక్క కోరికని కానీ చెప్పుకొని మొక్కుబడి కట్టుకున్నట్టయితే కనుక దేనికి సంబంధించిన ఆటంకాలున్నా తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక మునుపటి కంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. మీరు ఇతర వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీదే శ్రద్ధ పెడితే కనుక మంచి ర్యాంకులు తెచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కనుక మీరు అనుకున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యేటట్టుగాను, ప్రతికూలతలు కనిపించేటట్టుగాను గోచరిస్తోంది. నిరాశ చెందకండి. మీకు గణపతికి సంబంధించినటువంటి చిన్న ఉపాయము ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పొద్దున్నే 108 సార్లు చదువుకొని దగ్గరలో ఉన్న ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక మీకు ఏదైతే అనుకుంటారో అది జరిగే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ మీరు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు, ప్రమోషన్లు పొందుతారు. ప్యాకేజీ కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తుతాయి. అవి తీవ్రమైన వివాదాలుగా చెలరేగే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్త వహించండి. వ్యవసాయదారులకు పంటలు ప్రతికూల వాతావరణం వల్ల మీరు బాధపడే అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. భూమాతను నమ్ముకోండి. భూమాత పూజ చేసుకోండి. కళారంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క ప్రతిభ మెరుగుపడుతుంది. మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే వ్యాపార సంబంధించిన లావాదేవీలు కానీ, అగ్రిమెంట్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వాణిజ్య రంగ పరంగా కూడా ఇదే పరిస్థితి గోచరిస్తోంది. నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఎటువంటి పనులు మీరు పెట్టుకోకండి. అంటే ఆర్థిక సంబంధమైన పనులు ఏవి పెట్టుకోకండి. వివాహానికి సంబంధించి కనుక చూసినట్టయితే వివాహ ప్రయత్నాలు చేయవలసిన వాళ్ళు ఈ రోజు ఏ ప్రయత్నము చేయకండి. అనుకూలత లేకపోగా ప్రతికూలతలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. సంతాన పరంగా చూసినట్టయితే సంతానం కోరుకునే వాళ్ళకి సంతాన యోగం ఉంది. సంతానం ఉన్న వాళ్ళకి పిల్లల వల్ల మనశ్శాంతి, మంచి పేరు, ప్రఖ్యాతులు పొందుతారు. ఆరోగ్యం చూసినట్టయితే సాధారణమైన ఆరోగ్య స్థితి కనబడుతోంది. అయితే కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మరింత ఉధృతమయ్యే అవకాశం గోచరిస్తోంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. మీకు చెప్పదగిన పరిహారము రాహుగ్రహ సంబంధమైన పూజలు చేసుకోవటం కానీ, లేదు నవగ్రహ ఆలయాలలో ప్రత్యేకించి అన్ని గ్రహాలకి సంబంధించి చిన్న మంత్రం చదువుకుని ప్రదక్షిణలు కనుక తప్పనిసరిగా ఉదయం పూట చేసినట్టయితే ఏవైనా ఒడిదుడుకులు ఉంటే కనుక తీరిపోయి సానుకూలమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు.
తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ చూపిస్తేనే తప్ప మంచి ఫలితాలు పొందే అవకాశం కనపట్టలేదు. ఉద్యోగస్తులకు అధిక బాధ్యతలతో కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. కానీ మీ ప్రయత్నాలలో మీరు సాఫీగా సాగిపోతూ ఉంటారు. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి మద్దతు కూడా మీకు వారి నుంచి లభిస్తుంది. వ్యవసాయదారులకు మంచి పంటలు వస్తాయి. దాంతో పాటుగా దిగుబడి పెరుగుతుంది. దానితో పాటుగా మంచి రేటు కూడా వస్తుంది. అయినప్పటికీ రైతులు భూమి పూజ చేయడం అనేది మర్చిపోకండి. భూమాతను తప్పనిసరిగా పూజించుకోండి. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభను గుర్తించి మంచి అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరుగుతుంది. గౌరవ మర్యాదలు, అవార్డులు, రివార్డులు, సన్మానాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న ఆటంకాలు రావడం కానీ లేదా ఉద్యోగం కోల్పోవడం కానీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు వహించండి. పారిశ్రామిక రంగం వాళ్ళకి అభివృద్ధి బాట పడతారు. పెట్టుబడులు కూడా ఈ రోజు చక్కని ఫలితాన్ని ఇస్తాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. వివాహ సంబంధాలు బలపడతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు ఈ రోజు వేసుకోండి. సంతానం కోరే వాళ్ళకి ఈ రోజు మంచి రోజు. సంతానం ఉన్న వాళ్ళకి పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. వారి మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణకు ఈ రోజు వెళ్ళవలసిందే. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుణ్ణి పూజించండి. శివుడికి అభిషేకం చేయించుకోండి. అది ఉదయం పూట మాత్రమే చేయించుకున్నట్టయితే కనుక ఏవైనా గ్రహదోషాలు కానీ లేదా మనీకి సంబంధించి అంటే మనీ బ్లాకేజెస్ ఉంటే కనుక తీరిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.